ఎన్టీవీ కార్యాలయంలో పోలీసులు దౌర్జన్యం చేశారు. సెక్యూరిటీని తోసేసి ఎన్టీవీ ఆఫీసులోకి చొచ్చుకొచ్చారు పోలీసులు. సెర్చ్ వారెంట్ లేకుండానే ఎన్టీవీ కార్యాలయంలో పోలీసులు సోదాలు చేశారు. ఎన్టీవీ కార్యాలయంలోని కంప్యూటర్లు సీజ్ చేస్తామని పోలీసులు బెదిరించారు. సర్వర్ రూమ్ను సీజ్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎడిటర్ ఎవరు, ఎడిటర్ క్యాబిన్ ఎక్కడా అంటూ చొచ్చుకొచ్చారు. చెప్పకుంటే మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తామంటూ కనిపించిన ప్రతి ఉద్యోగిని బెదిరించారు పోలీసులు. సర్చ్ వారెంట్ ఉందా అని అడగగానే ఎన్టీవీ ఆఫీస్ నుంచి హడావిడిగా బయటకు వెళ్లిపోయారు పోలీసులు. ఎన్టీవీ కార్యాలయంలో పోలీసులు దౌర్జన్యం చేశారు. సెక్యూరిటీని తోసేసి ఎన్టీవీ ఆఫీసులోకి చొచ్చుకొచ్చారు పోలీసులు. సెర్చ్ వారెంట్ లేకుండానే ఎన్టీవీ కార్యాలయంలో పోలీసులు సోదాలు చేశారు. ఎన్టీవీ కార్యాలయంలోని కంప్యూటర్లు సీజ్ చేస్తామంటూ పోలీసులు బెదిరించారు. సర్వర్ రూమ్ను సీజ్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. సెర్చ్ వారెంట్ ఎక్కడా అని అడిగితే పోలీసులు ఎన్టీవీ ఆఫీస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. సంతోష్, ఎన్టీవీ కార్యాలయంపై దాంతోపాటు ఎన్టీవీ ఉద్యోగులపై తెలంగాణ పోలీసులు చేసినటువంటి దాడుల పట్ల ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో కూడా చర్చ మొదలైంది. ఎందుకంటే ఎన్టీవీ ఎన్నో ఏళ్లుగా ప్రసారం చేస్తున్నటువంటి ప్రతి వార్తకు కూడా ఖచ్చితమైనటువంటి ఒక నమ్మకం అనేది ఉందనేది ప్రజలందరికీ తెలుసు. దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున ఆ ఎన్టీవీ వీక్షకులు కూడా ఉన్నారు. ఇప్పటికే ప్రతి ఒక్కరూ ఈ అంశాన్ని ఖండిస్తున్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీలు ఖండిస్తుండగా జర్నలిస్టు సంఘాలు సైతం రోడ్డెక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎన్టీవీ ప్రసారం చేసినటువంటి వార్త విషయంలో తెలంగాణ పోలీసులు అవలంబిస్తున్నటువంటి తీరుపైన ఏకంగా కాంగ్రెస్ హైకమాండ్ సైతం దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం నేను ఏఐసిసి హెడ్ క్వార్టర్స్ ఇందిరా భవన్ లో ఉన్నాను. ఇందిరా భవన్ లో ప్రత్యేకంగా ఒక ఐటీ సెల్ కూడా ఉంటుంది. ఐటీ సెల్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నేషనల్ ఛానల్స్ తో పాటు రీజనల్ ఛానల్స్ కూడా ఎప్పటికప్పుడు ఫాలో అవుతుంటారు. ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది ఎప్పటికప్పుడు వాళ్ళు పరిశీలిస్తూనే ఉంటారు. అయితే ఎందుకు ఈ సమాచారం తెలిసినప్పటికీ కూడా ఎందుకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, అంటే ఎన్టీవీ పైన జరుగుతున్నటువంటి ఈ చర్యలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఇప్పుడే వంశీ చందర్ రెడ్డి తెలంగాణకు సంబంధించినటువంటి నేత, ప్రస్తుతం ఏఐసిసిలో కీలక నేతగా ఆయన వ్యవహరిస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎన్టీవీ పైన విచారణ జరపాల్సి వస్తే అక్కడ ఉన్నటువంటి ఆ స్టాఫ్ కు నోటీసులు ఇవ్వాలి, వాళ్ళని పిలవాలి. అంటే ఢిల్లీ స్థాయిలో మనం చూస్తూనే ఉన్నాము. ఈడీ గాని సిబిఐ గాని ఏదైనా కేసులో విచారణ జరపాల్సి వస్తే ఖచ్చితంగా వాళ్ళకు నోటీసులు ఇస్తారు. పలానా రోజు మీరు రావాలని చెప్పి పెద్ద పెద్ద స్కాముల్లో సైతం నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఎన్టీవీ చేసినటువంటి తప్పేంటి, ఎన్టీవీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు పోలీసులు అంటూ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అంతేకాదు ప్రతిసారి కూడా పార్లమెంట్ సమావేశాలు జరిగినా, ప్రజల సమావేశాలు జరిగినా, ఇప్పుడు రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం గురించి చెప్తూ రాజ్యాంగాన్ని చేతబడుతున్నారు. సో అందులో ఖచ్చితంగా పత్రికలకు స్వేచ్ఛ ఇవ్వాలి, టీవీ ఛానళ్లకు స్వేచ్ఛ ఇవ్వాలని కూడా ఆయన చెప్తూ ఉంటారు. మరి అలాంటిది తమ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి అనే దాని మీద కూడా ఫోకస్ అయితే పెట్టారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి పలువురు ప్రజా సంఘాల నేతలు, మేధావులు వీళ్ళందరూ కూడా ఇప్పటికే రాహుల్ గాంధీకి ట్వీట్ల ద్వారా, మెసేజ్ల ద్వారా తెలంగాణలో ప్రస్తుతం ఎన్టీవీ పైన జరుగుతున్నటువంటి దాడుల విషయాన్ని కూడా చేరవేశారు. అంతేకాదు కేసీ వేణుగోపాల్ కూడా ఈ సమాచారం అందింది. సో ఇప్పుడు హైకమాండ్ లో కొంత కీలకంగా ఈ చర్చ జరుగుతుంది. అంటే ఏదైనా సమస్య తలెత్తినప్పుడు, ఆ వార్త వచ్చినప్పుడు ఆ వార్తలో నిజమేంటి, వాస్తవాలేంటి అనే అంశం పైన ముందుగా ప్రభుత్వం ఇన్సైడ్ గా ఒక విచారణ అనేది జరుగుతుంది. సో అలాంటిది కాకుండా ఏకంగా జర్నలిస్టులను అరెస్ట్ చేయడం, అది పండుగ వేళ, అంటే సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో ఇది పెద్ద ఎత్తున సంబరాలు. కానీ ఆ సంబరాల సమయంలో జర్నలిస్టులను పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్తారా అంటూ కూడా ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. దానికి అనుగుణంగానే ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ను అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. మరోవైపు పరిపూర్ణచారిని, సుధీర్లను, అంటే ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి సిసిఎస్ కు తీసుకెళ్లడం. సో దీని వెనక కావాలనే ఎన్టీవీని టార్గెట్ చేస్తున్నారనే విషయాన్ని హైకమాండ్ దృష్టికి కూడా పలువురు తీసుకెళ్లారు. దానికి అనుగుణంగానే హైకమాండ్ సైతం ఈ అంశంలో కొంత చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పత్రికా స్వేచ్ఛ పైన ఖచ్చితంగా కాంగ్రెస్ నమ్మకం ఉందని చెప్తున్నారు.
ప్రతిసారి రాజ్యాంగ పుస్తకాన్ని రాహుల్ గాంధీ చేతిలో పట్టుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ఆ రాజ్యాంగాన్ని ఎందుకు తెలంగాణలో అమలు చేయట్లేదు? సో ఎన్టీవీని ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారు? అంటే వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడమే కాదు, మళ్ళీ అంటే గత 2 రోజుల క్రితం ఏ విధంగానైతే ఎన్టీవీ పైన సోదాలు చేసినటువంటి పోలీసులు మళ్ళీ ఈరోజు ఎన్టీవీ కార్యాలయానికి రావడం, ఎన్టీవీ కార్యాలయంలో ఏకంగా సర్వర్నే లాక్ చేస్తాము, తీసుకెళ్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రతి ఒక్కరూ దీన్ని గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఇది తెలంగాణ పోలీసుల విషయంలో మాత్రం ప్రజలంతా సీరియస్ అవుతున్నారు. అదే అంశం ఇప్పుడు ఢిల్లీలో సైతం ఆ టాపిక్ గా మారుతుంది. ఎందుకంటే పెద్ద పెద్ద కేసుల్లో పోలీసులు ఎందుకు ఇలా స్పందించరు, వెంటనే అక్కడికి ఎందుకు చేరుకోరు? ఏకంగా క్లూస్ టీమును పిలిచి మీరు సర్వర్ను తీసుకెళ్ళండి అని చెప్పి ఆ పోలీస్ అధికారి ఆదేశాలు ఇస్తున్నారు. అంటే ఎలా టార్గెట్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ప్రొసీజర్ ప్రకారం నిజంగా మీరు విచారణ జరపాలనుకుంటే నోటీసులు ఇవ్వాలి. సిట్ అధికారులు కానీ ఏ అధికారులు అయినా సరే నోటీసులు ఇచ్చి ఆ నోటీసుల ప్రకారం వాళ్ళను పిలిచి పలానా సమయానికి రండి అని చెప్పి అప్పుడు విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. రాత్రికి రాత్రి అంటే ఇన్పుటేటర్ దొంతు రమేష్ తన సతీమణితో కలిసి ఊరెళ్తుంటే ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేస్తారు. మరోపక్క పరిపూర్ణచారి కావచ్చు, సిద్ధిర్ కావచ్చు, తమ విధులు పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళినటువంటి ఆ జర్నలిస్టులు తమ ఇంట్లో అప్పుడే భోజనం చేస్తున్నారు, ఆ పిల్లలతో కలిసి ఉన్నారు. సో వాళ్ళను బెదిరించి వాళ్ళను ఇంట్లో సోదాలు చేసి వాళ్ళను పట్టుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ప్రజలే కాదు, పార్టీలే కాదు, ఏకంగా కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఈ విషయాన్ని గమనిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఖండిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సంతోష్.